పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గమనించినట్లయితే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. దానికి ప్రతిఫలంగా మనం బాధపడితే అందులో మన గొప్పతనం ఏమీ ఉండదు. ఎందుకంటే అది మనకి ఒక్క పనిష్మెంట్, మనం పొరపాటు చేశాం కాబట్టి. అలా కాకుండా మేలు చేసి, అంటే మనకు ఇతరులకు మంచి పని చేసి, వాళ్ళకి మంచి చేసి, వాళ్ళకి సువార్త చెప్పి మనం ఏదైనా బాధపడుతున్నా అప్పుడు మనం సహించినట్లయితే అది దేవునికి హితమగును. సహించడం అంటే వాళ్ళు మనల్ని తిట్టినా, దూషించినా, కొట్టినా మనం తిరగబడకూడదు. దేవుడు కూడా మనల్ని అందుకే పిలిచారు. ఇందు నిమిత్తం మిమ్మలను పిలిచి తిని, మీ కొరకు క్రీస్తు కూడా బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు ఒక మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును లేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, అలాగే శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఆమేన్.